శివరాత్రి సందర్భంగా ఏలూరు జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తుల పోటెత్తారు. ఇక పోలవరం మండలం పట్టిసన్నిధి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పట్టిసన్నిధి విశ్వేశ్వర క్షేత్రం వద్ద భక్తజన సంద్రంగా మారింది. అర్ధరాత్రి 1 గంటల నుంచి ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేశారు. పట్టిసన్నిధి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇప్పుడు మనం పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆలయ విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ పాలకొల్లు పంచారామ క్షేత్ర ఆలయ విశిష్టత ఏంటి? పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి స్వామివారి చేత పునఃప్రతిష్ఠ చేయబడినటువంటి ఆత్మలింగ భాగాలుగా మనకి తెలుస్తూ ఉంది. తారకాసుడు అనేటువంటి రాక్షసుడికి కుమారస్వామి వారికి జరిగిన యుద్ధంలో తారకాసుడు అనేటువంటి రాక్షసుడి హృదయంలో శివుని యొక్క ఆత్మలింగం ఉందిట. ఈ ఆత్మలింగ వరగ్రహించిన దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతుంటే కుమారస్వామి వారు జన్మించి తారకాసుడితో యుద్ధం చేసి తారకాసుడి హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసుని సంహారం చేశారంటే కుమారస్వామి వారు. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడినటువంటి భాగాల్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ మనం చూసినటువంటి స్వామివారి శివలింగ స్వరూపం. దీన్ని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు, తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేశారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఇది స్వామివారి యొక్క ఆలయాల్లో మొట్టమొదటి శిరస్సు భాగం. 2 అమరావతి, 3 ద్రాక్షారామం, 4 భీమవరం, 5 సామర్లకోట, ఇలాగ పంచ ఆరామాలు స్వామివారి యొక్క విశిష్టత. అలాగే ఈ మహాశివరాత్రి పుణ్యదినం రోజున ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ అభిషేకాలు జరుగుతాయి? ఇక్కడ మనకి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారికి మహాశివరాత్రి ఉత్సవాలలో స్వామివారి దర్శనం కోసం చెప్పేసి భక్తులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి లింగోద్భవ కాలం 12 గంటల దాకా కూడా స్వామివారికి విశేషమైనటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు, ఏకవార రుద్రాభిషేకాలు, పాశుపదాభిషేకాలు, కాటకాభిషేకాలు, ఇలాగ వివిధ రకాలైనటువంటి అభిషేకాది కార్యక్రమాలు స్వామివారి భక్తుల చేత నివర్తించుకోవడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే రాత్రి 8:30 స్వామివారికి తలపాగా కట్టడం, అలాగే స్వామివారికి జ్యోతి స్వరూపంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. 12 గంటల సమయంలో స్వామివారికి తలపాగా కట్టడం అనేటువంటిది ఈ ప్రపంచం మొత్తం మీద 2 చోట్ల మాత్రమే ఉంది. ఇది శ్రీశైల దేవస్థానంలోనూ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలోనే ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఆ కార్యక్రమం తిలకించడం కోసం కూడా భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు. అలాగే ఇవాళ స్వామివారికి జాగరణ ఉపవాస దీక్షలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మంచిని, ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా జాగరణ దీక్షలు చేస్తూ ఉంటారు. ఇది స్వామివారి యొక్క ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాల విధానం అన్నమాట. అలాగే వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తుల కోసం ఏ ఏర్పాట్లు చేశారు? స్వామివారి దర్శనం కోసం అని చెప్పేసి తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల దాకా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకోవడం కోసం చెప్పేసి అవకాశం ఇవ్వడం జరుగుతోంది. అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం చెప్పేసి ప్రధానంగా ధర్మదర్శనం, అందరూ కూడా స్వామివారిని ధర్మదర్శనం చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఉండలేనటువంటి వ్యక్తులు, అలాగే వయస్సులో పెద్దపడినటువంటి వ్యక్తులు తొందరగా దర్శనం చేసుకోవడం కోసం సేకరి దర్శనం 50 రూపాయల టికెట్ ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం వారు. ఆ ఎక్కడి దర్శనంకు వచ్చేటువంటి జనం అందరూ కూడా అంతరాలయ దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇది అలాగే పంచారామ క్షేత్రాలన్నింటిలో కూడా ముఖ్యంగా పాలకొల్లు శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే తలపాగా ఉత్సవం కూడా జరుగుతుంది. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా, అంటే శ్రీశైలంలోనూ అలాగే పాలకొల్లులోనే ఈ ఉత్సవం జరుగుతుందని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.